ఇక మనం ఇందాక ఇది ఎలకగొట్టిన బుట్ట చూపెట్టిన కదా, వైర్లు పెట్టుకునే విధానం చూపెట్టిన. ఇక బుట్ట అయితే ఇట్లా రెడీ అయింది. ఓకే, ఇక ఇక్కడ నుంచి వెళ్ళి ఇదొక్క బిల్ వచ్చింది, ఇదొక్క బిల్ వచ్చింది, 3 బిల్లులు అయితే వచ్చింది. ఇదొక్క బిల్ వచ్చింది. ఇట్లా ఇట్లా వాడి ఇట్లా వచ్చింది. ఇది పాతది. ఓకే, ఇక పాత ఇవి అల్లినాయి. పాత అంటే ఇది మంచిది అన్నట్టుగా, ఎలుకలు కొట్టలే అన్నట్టుగా. ఇది ఇట్లా ఇక డిజైన్ వచ్చిందా, ఇక అలా కలిసినట్టు వచ్చిందా సేమ్. ఎలుక కొట్టిన బుట్టను ఎలుకలు కొట్టినాయని పారేసుకోకుర్రి. ఇట్లా పెట్టిన వైర్లు అన్నీ లోపలికి పెట్టిన, మళ్ళీ ఏర్పడకుండా. ఇక్కడ నుంచి వెళ్ళి ఇటు ఎక్కిన వైర్లు అన్నీ ఇట్లా వాడి అన్నీ లోపలికి పెట్టుకున్నాం. మళ్ళీ మలుచుకుని చూపెట్టినా. ఓకే, ఏర్పడుతుందా, పారేసుకోకుర్రి. మంచిగా ఇట్లా మంచిగా నా వీడియో చూసుకుంటా మంచిగా నేర్చుకోరు. ఇట్లా సేమ్ వచ్చింది బుట్టకు, చూసారా. రౌండ్ ఇది సేమ్ ఎక్కడ ఏర్పడకుంటాయి. బుట్ట చుట్టూ బుట్టలు వారేసుకోకూరి, ఇట్లా రిపేర్ చేసుకోరు. మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పిన. మంచిగా వైర్లు అన్నీ చూపెట్టిన, ఎట్నుంచి ఎడు చెక్కువన్నో ఒక్కటికి 2 సార్లు చూసుకొని వైర్లు చెక్కుకొని, తెల్ల వైర్ ఎక్కడ, పింక్ కలర్ వైర్ ఎక్కడన్నా చూసుకుంటా చేసుకోరు. ఓకే, ఇది బాస్కెట్ బుట్ట. ఇది మొదలు కూడా నేను ఫస్ట్ మొదలు పెట్టేది కూడా చూపెడతా. చాలా రోజులు ఆ వీడియో పెడదాం అనుకుంటాను, పెడతలేను. ఇది అంతా ముందలిన బుట్ట. ఓకే, ఇది రిపేర్ చేసిన బుట్ట.